హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్. అప్పుడు ఎప్పుడో మన ఛానల్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్ లో ఒక డిఫరెంట్ టాయ్ అయితే తీసుకొచ్చినాం. అది ఏంటిదంటే సబ్మెరీన్. దాన్ని మనం వాటర్ లోపల వాటర్ మీద రకరకాలుగా టెస్ట్ అయితే చేయడం జరిగింది. అది చాలా పర్ఫెక్ట్ గా అయితే వర్క్ అయింది అనమాట. ఆ వీడియో పైన మీ సపోర్ట్ చూసిన తర్వాత ఇటువంటి ఇంకా డిఫరెంట్ టాయ్స్ ఏమైనా ఉంటాయని చెప్పేసి నేను అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో అక్కడ ఇక్కడ వెతకడం జరిగింది. నాకు ఇంకొక డిఫరెంట్ టాయ్ అయితే కనబడ్డది. అదేంటి ఏం కథ అని చెప్పేసి మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉండొచ్చు. అది మా వాళ్ళకి ఇంకా తెలియదు. అది మరేదో కాదు, ఇదేంటి తమిళ తర్వాత తయారవుతుంది కదా, వీళ్ళకి తెలియదు. ఇంకా ఇది వచ్చేసి ఏంటిదంటే వాటర్ పైన నడిచే షార్క్ టాయ్. ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం, మన స్విమ్మింగ్ పూల్ రెడీ చేద్దాం, దాని లోపల పంపిద్దాం. పైన నడుస్తుందా లోపల నడుస్తుందా, అసలు ఏ విధంగా వర్క్ అవుతుంది, అసలు ఇది ఏ విధంగా ఉంది అని దీన్ని అన్బాక్సింగ్ చేసి అయితే చూద్దాం. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ టాయ్ని అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. తొందర ఓపెన్ చేయి, ఇక పన్నెండుకు చేతా చెయ్యి. ఇది అసలు ఎట్లున్నది ఏం కథ అని చెప్పేసి చూడడానికి చాలా ఎగ్జైటింగ్ ఉన్నాం. దీనికి సంబంధించిన వీడియో అమెజాన్లో చూసినప్పుడు అయితే భలే వర్క్ అవుతుంది. ఒక షార్క్ అసలు నీళ్ళ మీద నడిచే టాయ్ అంటేనే వెరైటీ. నీళ్ళ మీద కావచ్చు, ఎయిర్లో కావచ్చు, మన భూమి మీద నడిచే టాయ్లు మొత్తం ఉంటాయి, కార్లు బైకులు అవి ఇవి. కానీ వాటర్ మీద అయినా ఎయిర్లో ఎగిరేదైనా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. నడుతుంది కానీ నీళ్ళు ఉన్నప్పుడు పోలే. ట్రాన్స్పోర్ట్లో ఖరాబ్ కావద్దని చెప్పేసి ఇది ఇచ్చారు. మీరు చూడొచ్చు, షార్క్ హెడ్, దాని బాడీ తోక ఎనుకున్నది, ఇరిగిపోయింది. కాకపోతే అంటే ఇరిగిపోలేదు, దాన్ని సెట్ చేయాలి కావచ్చు. రిమోట్ కూడా లోపల ఉంది. ఇది చూడ రాజసాబులు ఉన్నట్టే ఉంది ముసలి. ఇగో మొత్తానికి మీరు ఇక్కడ చూడొచ్చు గైస్, దీనికి సంబంధించిన టాయ్స్ అన్నమాట. ఇప్పుడు మనం తెప్పించింది ఇది. అలాగే ఇందులో ఉన్న అసలు వెరైటీస్ ఏంటిది, ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, సిమ్యులేషన్ మోడల్, రియల్ లైఫ్ లైక్ మూమెంట్ అని చెప్పేసి ఉంది. ఇందులో మీరు చూసినట్టయితే ఒక రిమోట్ ఆర్సీ వస్తుంది. అలాగే సిగ్నల్ గురించి ఏమో చెప్పారు, 360 degrees రొటేట్ అని చెప్పేసి ఉంది. మనం నార్మల్గా ఇంతకుముందు సబ్మెరీన్ తెప్పించినాం కదా, అది కూడా 360 degrees రొటేట్ ఉండే. ఆ సబ్మెరీన్ వీడియో ఇంకో రోజు చూడలేదో, దానికి సంబంధించిన వీడియో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అలాగే కార్డ్స్లో కూడా ట్యాగ్ చేస్తాను. మీరు చూడాలనుకుంటే సబ్మెరీన్ వీడియో కూడా చూడండి, మస్తు ఉంటుంది. చాలా స్టార్టింగ్లో పెట్టినాం, చాలామంది చూడకపోవచ్చు దాన్ని. అలాగే మనకు రీఛార్జబుల్ బ్యాటరీ ఉంటుందని చెప్పేసి చూపిస్తుంది. 2.4 GHz పైన వర్క్ అవుతుందని చెప్పేసి చూపిస్తుంది. సో ఇదంతా కాదు, మనకు కావాల్సింది టాయ్ అనేది ఇప్పుడు వాటర్ మీద తిరగాలి. సో దాన్ని అయితే ఇప్పుడు టెస్ట్ చేద్దాం. దానికోసం ఇప్పుడు ఫస్ట్ ఏంది నేను లోపలికి వెళ్ళి బయటకి అయితే తీస్తున్నా, బాక్స్లోకి వెళ్ళి. తెరా ఇంతవరకు దీన్ని ముట్టుకోలే మేము. దీనికి లైట్ ఉంది. ఇంతమంది మనం చూసిన లైట్ లెక్క ఇక్కడ లైట్ అయితే ఉంది. చాలా పెద్దగా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అయితే, అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారం ఒక జాయింట్ ఉంటుందేమో అనుకున్నా. జాయింట్ కంటే పెద్దనే ఉంది. నాకు తెలిసి జింక కానీ మూరేడు ఉంటుంది ఇది. సో మొత్తానికి మీరు చూసినట్టయితే టాయ్ వచ్చేసి మేడ్ ఇన్ చైనా. కొరియన్ డిఫరెంట్ కంట్రీ. ఇండియా తర్వాత ఎటైనా పోవాలనుకుంటే వాడు చైనానే పోతా అంటాడు ఎప్పుడైనా సరే. సో వచ్చేసి దీన్ని రిమోట్ కంట్రోల్ అయితే సైడ్ పెట్టేద్దాం. అది కాకుండా ఇప్పుడు మనకి షార్క్ బాడీ అనమాట, దీన్ని అటాచ్ చేద్దాం. ఇది వచ్చేసి టైల్. తోక మస్తు పెద్ద ఉంది, పితికందనే ఉందేమని గుంసొత్తలేదు. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది వచ్చేసి షార్క్ హెడ్ పార్ట్ అన్నమాట. ఇప్పుడు ఈ హెడ్ పార్ట్లో మనం చూసినట్టయితే సబ్మెరీన్ ఎండ్లో మనకు ఒక చిన్న ఫ్యాన్ వచ్చింది కదా, సేమ్ అదే టైప్లో మనకు ఇందులో కూడా ఉంది ఫ్యాన్. సేమ్ అట్నే ఉంది, ఈడొకటి ఉంది ఈడొకటి ఉంది. ఈ రెండింటితోటే కంట్రోల్ అవుతుంది కావచ్చు నాకు తెలిసి. ఒకవేళ ఇది తిరిగినప్పుడు అది తిరిగిపోతుంది, ఇది తిరిగినప్పుడు అది తిరిగిపోతుంది, రెండు తిరిగినప్పుడు స్ట్రేట్ పోతుంది కావచ్చు. సో ఇది వాటర్లో తడిచి ఖరాబ్ కాకుండా ఏమైనా మెకానిజం ఉండొచ్చు ఇలా. కింద మీరు చూసినట్టయితే ఒక ఆన్ ఆఫ్ బటన్ ఉంది. ఇక్కడ సెల్స్ వేసే పార్ట్ అయితే ఉందన్నమాట. ఒక బందోబస్తు చూసిన వాళ్ళ సెల్ వేసేది. ఈ మీద ఒక కప్ వచ్చింది, మళ్ళీ దీన్ని ఓపెన్ చేసి దీని లోపల సెల్ ఉంటుంది. ఈ సెల్ ఛార్జింగ్ చేసుకోవడానికి కూడా నార్మల్గా మనకు రిమోట్ కార్లకు ఉంటుంది కదా, అవే సెల్స్ ఉండేటట్టున్నాయి. ఈ సెల్లు మన దగ్గర ఛార్జర్ కూడా ఉన్నాయి. ఆ సెల్ వేస్తుందాం ఒకసారి. ఇవి మన దగ్గర చాలా ఉన్నాయి. సో ఆ సెల్స్ అయితే ఇప్పుడు వాడి చూద్దాం. అంతేకాకుండా రిమోట్ కంట్రోల్లో ఏం సెల్లు ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డుంబు సెల్లు ఉన్నాయో బక్క సెల్లు ఉన్నాయో చూస్తే వెళ్తుంది. ఒక స్క్రూ ఏమో ఈజీగానే వచ్చింది, ఒక స్క్రూ దమ్ చేసింది. ఆ స్క్రూ రాకిన వాళ్ళని రిటర్న్ చేసారేమో అనుకున్నా కానీ వెళ్ళింది. ఇది వేరే ఉంది కదా, నేను మన దగ్గర ఉన్న ఉంటుందేమో అనుకున్నా. ఇప్పుడు ఒకసారి కనెక్షన్ ఇచ్చి చూద్దాం, ఆన్ అవుతుందేమో. తర్వాత ఒకసారి ఛార్జింగ్ పెట్టిన తర్వాత దీన్ని ఆన్ చేద్దాం. దీన్ని ఆన్ చేసినా ఇది ఆన్ అయితే లేదు. దీన్ని ఏం చేద్దామంటే కొద్దిసేపు ఛార్జింగ్ అయితే పెడదాం. అంతేకాకుండా మనకి దీనికి రిమోట్లోకి సెల్లులు కావాలి. మన దగ్గర ప్రజెంట్ ఒకటే సెల్ ఉంది, దీనికి ఇంకో 2 సెల్లులు తెచ్చుకుందాం. ఆ లోపల ఈ ఛార్జింగ్ ఎక్కి సెల్లులు తెచ్చుకునే లోపల మనం చేయాల్సిన ఇంకొక మెయిన్ వర్క్ ఏంటంటే స్విమ్మింగ్ పూల్ రెడీ చేసుకోవాలి. రెడీ చేసే ముందు ఆ సెల్లుకు నోకే సెల్ కావాలా?
డొకోమో అయినా సరే డొకోమో సెల్ ఉంటుందా ఉంటుంది సిమ్ ఉంటుంది సిమ్ ఉంటుంది మరి సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఛార్జింగ్ పెట్టేసి స్విమ్మింగ్ పూల్ అయితే రెడీ చేసుకుందాం. సో మొత్తానికి అయితే మన సెల్ వచ్చేసి ఫుల్ ఛార్జ్ అయితే అయింది. దగ్గర 4-5 గంటలు అయితే దీన్ని ఛార్జ్ పెట్టినాం. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే షార్క్ అయితే పెట్టేసి కనెక్షన్ అయితే ఇద్దాం. ప్రజెంట్ బటన్ ఆఫ్లోనే ఉంది. జస్ట్ సింపుల్ నేను ఆల్రెడీ మీకు మార్నింగ్ చూపించిన కదా, అదే విధంగా జస్ట్ ఇందులో పెట్టేసి సరిపోతుంది. ఇప్పుడు ఈ సెల్ని ఇలా సెట్ చేసి దీంట్లోకి ఎటువంటి వాటర్ లీకేజ్ లేకుండా వీళ్ళు ఇచ్చిరుగా కప్ని దీన్ని అయితే ప్యాక్ చేసేయాలన్నమాట. మీరు చూసినట్టయితే మనకు రబ్బర్ సీల్ కూడా రావడం జరిగింది. సో చూద్దాం ఇది ఎంతవరకు పర్ఫామ్ చేస్తుంది ఏం కథ అని చెప్పేసి. సో అలాగే మనం దీన్ని అన్బాక్స్ చేసినప్పుడు ఈ పార్ట్ అనేది మనకు ఊసిపోయి వచ్చింది కదా, సో దీన్ని కూడా కనెక్షన్ అయితే ఇచ్చేస్తుంది. ఇప్పుడు దీనిలో ఏం లేదు, జస్ట్ ఇక్కడ హోల్స్ ఉంటాయి, దాన్ని సెట్ చేస్తే సరిపోతుంది అంతే. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన షార్క్ అయితే రెడీ అయిపోయింది. మీరు చూడొచ్చు ఎట్లా తిరుగుతున్నాయి. కొద్దిగా మూమెంట్ ఇచ్చినా ఇట్లా ఇలా తిరుగుతుంది అంటే ఇది. ఇక ఎట్లుందంటే నిజంగా షార్క్ లెక్కనే ఉన్నాయి కదా. ఇప్పుడు మన రిమోట్ కూడా కనెక్షన్ ఇచ్చేద్దాం. దీన్ని ఎప్పుడెప్పుడు ఆన్ చేద్దామా అని ఎగ్జైటింగ్ ఉన్నా నేను. దీనికి కింద ఒక బటన్ వచ్చిందని చెప్పిన ఆన్ ఆఫ్ బటన్, దీన్ని అయితే ఆన్ చేసేద్దాం. ఇక ఓకే ఆన్. లైట్ వస్తుంది ముంగటిగా కనబడుతుందా అంటే ఇప్పుడు ఇది ఆన్ అయింది అన్నట్టు. ఇక్కడ మనకి దీనికి రిమోట్ కూడా ఒక పవర్ బటన్ ఉంది. ఒక పవర్ బటన్ ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ రైట్ ఉన్నది అంతేగా. సో మొత్తానికి అయితే రిమోట్ కనెక్షన్ అయింది. కాకపోతే ఈ బటన్స్ వచ్చినా కానీ ఎటువంటి మూమెంట్ అయితే లేదు దీంట్లో, మోటార్స్ ఆన్ అయితే లేవు. మనం సబ్మెరీన్ తెప్పించినప్పుడు కూడా అంతే, ఈ వాటర్ టాయ్స్ అన్నీ అట్లనే ఉంటాయేమో. దీన్ని వాటర్ వేసిన తర్వాతనే మనకు ఆ కనెక్టివిటీ అనేది కంప్లీట్ అయిపోతుంది. వాటర్లో ఉంటే దానికి తెలుస్తుంది అనమాట. సో ఆ టైంలో ఆన్ అవుతుంది అనుకుంటున్నాను నేను. ఇప్పుడైతే ఎటువంటి మోటార్ సౌండ్ లేదు, ఇక్కడ స్విచ్ కూడా ఆన్ చేసే ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని డైరెక్ట్ వాటర్లో వేసేద్దాం, అప్పుడు తెలుస్తుంది నడుస్తుంది నడవదని. సో ఇప్పుడు మొత్తానికి అయితే వాటర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు మన షార్క్ని అయితే వాటర్లోకి లాంచ్ చేసేస్తున్నా. చూద్దాం మరి ఏం జరుగుతుంది అని. వేసేసిన తప్పలేదేం బ్రో. అగో తేలడైతే మీదనే తేలింది. ఎట్లా కనబడుతుంది చూడాలా, మాస్ కనబడుతుంది. గురి పుల్లినట్టుందన్నా. ఆపరేటింగ్ అంత తేడా ఉందిరా. గిడ ఉన్నాయి బటన్లు ఏంటి ఇవి. సో మీరు ఇక్కడ చూడొచ్చు మన షార్క్ అయితే ఆల్రెడీ వాటర్లో తిరుగుతూ ఉంది. మన దగ్గర ఆల్రెడీ ఒక సబ్మెరీన్ ఉంది కదా, ఈ సబ్మెరీన్ కూడా దాని నెంబర్ తీసుకోవద్దా చూద్దాం ఎట్లుంటుందో. 1 2 3. ఇప్పుడు వచ్చేసి నాది సబ్మెరీన్, కూరగాయల షార్క్, రెండింటి మధ్యలో పెద్ద వార్. దీంతో గుద్ది చంపేస్తుందని, దీని నుంచి లెక్కి చంపేస్తుందని. షార్క్ ఎక్కడ సబ్మెరీన్ గులగొట్టగా చూసినా, ఇది షార్క్ మొత్తం దీన్ని మింగుతుంది తెలుసా. అవరోధాల పట్టేటట్టున్నది. ఇగో దీన్ని నోట్లో పెడితే ఇట్లా వెళ్ళిపోతుంది. ఇగో ఇక్కడ నుంచి ఇట్లా షార్క్, ఇది పట్టుకో రిమోట్ పట్టుకో. ఇక్కడ నుంచి షార్క్ వస్తుంది, ఇక్కడ నుంచి సబ్మెరీన్ వస్తుంది. ఇట్లా వచ్చేసి నాకు రెండు, ఈ షార్క్ దాన్ని ఇట్లా తినేస్తే ఇలా నింపతి నువ్వు కదా తిన్నదా మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు రెండింటి మధ్యలో వార్ అయితే పెడదాం, చూద్దాం ఏది గెలుతుంది ఏం గెలదు అని చెప్పేసి. సబ్మెరీన్ బెనిఫిట్ ఏంటంటే
షార్క్ దగ్గర దాకా రాగానే ఇది లోపలికి లోపల పోతుంది మునగొచ్చు. కానీ షార్క్ ఓన్లీ వాటర్ మీదనే పోతుంది సో ఇట్లా లోపలికి పోదా ఇక్కడ గుర్తుంది దీన్ని కాబట్టి దొరికింది అనుకో మింగి పారేస్తుంది నిన్ను మరి షార్క్. చూద్దాం, చూసుకుందాం. చూసుకుందాం. రెడీ రెడీ 1 2 3. మిస్ అయిందిరా, షార్ట్ మిస్ అయిందిరా. ఈ షార్క్ వర్సెస్ సబ్మెరీన్ వార్ లో గెలిచింది సబ్మెరీన్. లేదు షార్క్ గెలిచింది. మీరు ఇట్లా లోపలికి పోతుంది దాని లెక్క ఇప్పుడు దాని లోపల పంపిస్తాడు. పోదు. 1 2 3. ఓకే ఇప్పటిదాకా మీరు షార్క్ వర్సెస్ సబ్మెరీన్ కి గైడ్ పోతుంది అటుంటే అరే షార్క్ వర్సెస్ సబ్మెరీన్ కి సంబంధించిన వార్ అయితే చూసారు కావచ్చు. సో మొత్తానికి ఇది గైస్ మేము ఆర్డర్ చేసిన షార్క్ ఏ విధంగా పర్ఫామ్ చేసారో మీరు చూసే ఉంటారు. అంతేకాకుండా బోనస్ క్లిప్ లాగా ఇంత ముందుకు ఎవరైతే సబ్మెరీన్ వీడియో చూడలేదో వాళ్ళ కోసం ఈ సబ్మెరీన్ కూడా నడిపించి చూపించిన నేను. ఇది ఫ్రంట్ పోతుంది, బ్యాక్ పోతుంది, కింది పోతుంది, మీదికి పోతుంది. కానీ ఇది కేవలం ఫ్రంట్కు బ్యాక్ జస్ట్ ఆ పక్క ఈ పక్క అయితే తిరుగుతుంది అనమాట. సో దీని ప్రైస్ సేమే, దీని ప్రైస్ సేమే. ఒకవేళ దీని ప్రైస్ మీరు చెక్అవుట్ చేయాలనుకుంటే ఈ షార్క్కి సంబంధించిన లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి, లేకపోతే ట్యాగ్ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తా, అక్కడ నుంచి చెక్ చేసినా సరే. చాలా ఫన్నీగా ఉంది. ఇటువంటిది మీ ఇంట్లో ఏదైనా చిన్న వాటర్ పౌండ్ కనుక ఉందనుకోండి, పిల్లలు కూడా అందులో ఆడుకునేకి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. చాలా ఎంజాయ్ చేస్తారు నాకు తెలిసి. ఇదేమో కానీ మంచిగా కనబడుతుంది ఇంకా వాటర్ మీద. దీనికి ఇంకా వేరే వేరే కలర్స్ ఉన్నాయి, ఎల్లో కలర్, బ్లూ కలర్, అవి ఆర్డర్ చేసి ఇంకా మస్తు కనబడుతుంది. బ్లాక్ ఎవరికైనా సరిగ్గా కనబడతలేదు. నీళ్ళు అయితే మస్తు నీళ్ళలో. సో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేసుడు మాత్రం మర్చిపోవద్దు. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం. వీడి కోసేపు నడిపిండు, నేను కోసేపు నడిపినా, వాడు శేఖరాడు కోసేపు నడిపిండు, అందరం ఆల్మోస్ట్ దీన్ని డ్రైవ్ చేసినాం. ఆపరేటింగ్ కూడా అంత కష్టమేం లేదు, చాలా బాగుంది. సో ఫైనల్గా ఈ చిన్న షార్క్ టైం మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఇటువంటి టైం మీరు ఇంతకుముందు చూసారా, ఇదే ఫస్ట్ టైం చూసారా కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో పైన కనుక సపోర్ట్ వచ్చింది అనుకోండి, ఇటువంటి ఇంకా డిఫరెంట్ టాయ్స్ చాలా ఉంటాయి మన తెలియని. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొంచెం డిఫరెంట్ టాయ్స్ అయితే మళ్ళీ కలుద్దాం. సో ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్, బాయ్ బాయ్.